అందరికీ నమస్కారం. ఇక మనసు వెళ్ళిన చోటికల్లా మనసు అంటే మనం చూసిన దాని మీద కల్లా మన మనసు పాడేసుకోకూడదు. అలాగే మనసు వెళ్ళిన చోటికల్లా కళ్ళు వెళ్ళకూడదు. కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు. అలా వెళ్తూ ఉంటే సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా మనసు చెప్పినట్టు మనం వినటం కాదు. మనం చెప్పినట్టే మనసును అలా మనము నియంత్రిస్తూ ఉండాలి. అప్పుడే మనము ఆనందంగా, ఆహ్లాదంగా, హాయిగా, మనం హుందాగా ఉండగలుగుతాము. కాబట్టి కోరికల్ని నియంత్రించుకోవాలి. అవి హద్దు దాటకుండా చూసుకుంటూ ఉండాలి. చక్కగా శనివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీ మనస్సును మీరు కుదుటపరుచుకోవాలి. అంటే ఎక్కువ వేగవంతంగా తిరగకుండా మనసు వాటికి హద్దేం ఉండదు. ఎక్కడికి కావాలంటే అక్కడ తిరుగుతుంది కాబట్టి దాన్ని మనమే హద్దుల్లో పెట్టాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనసు మనం చెప్పినట్టు వినాలి, కానీ మనస్సు చెప్పినట్టు మనం వినకూడదు. అలా వింటూ పోతూ ఉంటే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనస్సును నియంత్రించుకోవాలంటే దైవభక్తికి మించినటువంటి సాధన మరొకటి లేదు. చక్కటి ప్రకృతి, పచ్చటి పొలాలు, ఇవన్నీ కూడా రంగురంగుల పూలు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనసు మన అధీనంలోకి వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనసు కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన ప్రతి చోటికి కూడా మనిషి కూడా వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా చక్కగా ప్రతి మంగళవారము, శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉండండి. మనసును వేగవంతం కాకుండా సునిశ్చితత్వంగా, అంటే మనం చెప్పినట్టు వినేటటువంటి ఒక ప్రక్రియను మనమే అవలంబిస్తూ ఉండాలి. కాబట్టి అలా చేస్తూ ఉంటే హాయిగా, ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మనసు వేగవంతం ఎప్పుడు కావాలి తెలుసా? నిజంగా ఏదన్నా ముఖ్యమైన కార్యం ఉన్నప్పుడు అప్పుడు వేగవంతంగా ఉండాలి తప్ప అయిన దానికి కాని దానికి వేగవంతం చేస్తూ ఉంటే ఇక ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఎప్పుడు కూడా మనస్సును అధీనంలోకి తెచ్చుకోవాలంటే దైవభక్తికి మించినటువంటి సాధన మరొకటి లేదు అని తెలియజేస్తూ